మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో చార్టెడ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు ఉన్నారు. అయితే వీరితో మనం మీ కమెంట్స్ కి మా సమాధానాలు అనేది సిరీస్ రన్ చేస్తున్నాం కదా, అందులో భాగంగా 3rd ఎపిసోడ్ రన్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న కమెంట్స్ కి రమా రాజేష్ గారు ఇచ్చే సమాధానాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. సో మనం ఇప్పుడు సిరీస్ అనేది అయితే రన్ చేస్తున్నాం కదా, ఇప్పుడు 3rd ఎపిసోడ్ దీన్ని మనకి. అయితే ప్రస్తుతం కొన్ని కమెంట్స్ అయితే నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను. ఒక 3 కమెంట్స్, బెస్ట్ కమెంట్స్ మనకి ఎక్కువగా కామన్ గా అడుగుతున్న కమెంట్స్. సో అందులో ఫస్ట్ ఏంటి అంటే, మనకి ఒకవేళ నెలకి ఒక 20 నుంచి లేదంటే 50,000 80,000 సంపాదిస్తున్నాడు తను. నార్మల్ ఒక బేసిక్ 1000 అంటే 1000 రూపాయల నుంచి ఒక 10,000 వరకు పెట్టి ఆయన ఇన్వెస్ట్ చేయగలుగుతాడు అంతే. సో అలా తీసుకోవాలి ఒకవేళ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ మనకి ఒక 5 years లో బెస్ట్ రిటర్న్స్ వచ్చేలాగా. అయితే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు, ఎలాంటివి తీసుకోవచ్చు? ఓకే. సో నెలకి 1000 రూపాయల నుంచి 10,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోగలిగే వాళ్ళకి ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే మంచిది అని అడుగుతున్నాను. ఓకే, నేను ఎప్పుడు చెప్పినట్టుగానే 20,000 నుంచి 80,000 కాదు, అలాగే 2 లక్షల నుంచి 3 లక్షలు వచ్చినా, ఎంత జీతం వచ్చినా కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ స్టెప్ మనకి ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉండాల్సిందే. ఆ ప్రొటెక్షన్కి కావాల్సినంత అమౌంట్ ప్రీమియమ్స్ పే చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్లో ఎమర్జెన్సీ ఫండ్కి వెళ్ళాలి. సో ఎమర్జెన్సీ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోకూడదు. సో 5 years అడిగారు కాబట్టి ఇది ఏదో ఒక గోల్కి అసోసియేట్ చేసుకుని ఉండాల్సిన ఇన్వెస్ట్మెంట్. సో ఎప్పుడైనా కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకునేటప్పుడు అది ఏదో ఒక గోల్కి అసోసియేట్ చేసుకొని పెట్టుకోండి. ఆ గోల్ ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి మనం మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 years కంటే అది మరీ లాంగ్ టర్మ్ కాదు. సో 5 years టర్మ్లోని మనం పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మనం లార్జ్ క్యాప్ కానీ హైబ్రిడ్ ఫండ్స్లో కానీ పెట్టుకుంటే మంచిది. సో దట్ వాళ్ళకి ఏంటి అంటే క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రిటర్న్స్ వస్తాయి. మనం ఎప్పుడైనా హైబ్రిడ్ ఫండ్స్లో పెడితే మనకి 10 to 12%, లార్జ్ క్యాప్లో పెట్టినా కూడా మనకి 12 to 13% రిటర్న్స్లా వస్తాయి. అలా కాకుండా నేను ఒక 10,000 పెడుతున్నాను, సో కొంచెం నేను విత్డ్రా చేసుకున్నాక కూడా ఇంకా కొంచెం ఉండాలన్నా ఉంటాను అనుకున్నప్పుడు వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ఎక్కువ ఫండ్స్ కాకుండా ఒక 5 different ఫండ్స్లో పెట్టుకుంటే వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా రీబ్యాలెన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సి అనుకున్న రిటర్న్స్ని కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు. సో అందులోని ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఫండ్లో, మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఉండాల్సింది లార్జ్ క్యాప్. కంపల్సరీగా లార్జ్ క్యాప్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంది ఈ పాటికే. సో ఏదైతే టాప్ కంపెనీస్ ఉంటాయో దాంట్లోని, సో లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు టాప్ కంపెనీస్లో పెడతారు కాబట్టి లార్జ్ క్యాప్ కంపల్సరీగా పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఇది రీబ్యాలెన్స్ చేస్తుంది, అంటే మన మిగతా పోర్ట్ఫోలియోలో మిగతా ఫండ్స్ని ఇది మేనేజ్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇది బెస్ట్ పర్ఫార్మర్, వీళ్ళు ఎప్పుడు మంచిగా పర్ఫామ్ చేసే కంపెనీస్లోనే పెడతారు కాబట్టి మనకి ఎక్కువ రిటర్న్స్ రాకపోయినా కన్సిస్టెంట్ రిటర్న్స్ కనిపించడానికి అది ఉండాలి. ఓకే, సెకండ్కి వచ్చేటప్పటికి స్మాల్ అండ్ మిడ్ క్యాప్. ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మన పోర్ట్ఫోలియో స్మాల్ మిడ్ క్యాప్ లేకపోతే రిటర్న్స్ ఎక్కువ రావు. అగైన్ ఇప్పుడు నేను చెప్తున్నది ఎవరైతే 30s 40sలో ఉంటారో వీళ్ళకే, అబౌవ్ 45 50 వాళ్ళకి కాదు. బికాజ్ మళ్ళీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఏజ్ బట్టి కూడా, వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ రిస్క్ అపటైట్ బట్టి, వాళ్ళు పెట్టుకున్న అమౌంట్ బట్టి మనం డిసైడ్ చేయాలి. సో బట్ జనరల్గా చెప్పాలి అంటే మన ఎంత పెట్టుకోవాలన్నది వాళ్ళ ఏజ్ బట్టి మార్చుకోవాలి. సో వాళ్ళ పోర్ట్ఫోలియో కంపల్సరీగా ఉండాల్సిన 5 funds: లార్జ్, స్మాల్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, హైబ్రిడ్ ఫండ్స్. సో ఈ 5 fundsలోని వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియో కంప్లీట్గా అంటే ఒక దగ్గర పెరిగినా ఇంకో దగ్గర తగ్గినా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాకపోతే ఎంత పర్సంటేజ్ పెట్టుకోవాలి, ఇప్పుడు 10,000లో ఎందులో పెట్టుకోవాలి అన్నది వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళకున్న అదర్ ఇన్వెస్ట్మెంట్స్ బట్టి అండ్ వాళ్ళ పర్పస్ బట్టి చేంజ్ అయిపోతుంది. సో ఈ 5 కన్నా ఎక్కువ అక్కర్లేదు. కాంట్రా ఫండ్ అంటే థీమాటిక్ ఫండ్స్ అని, సెక్టర్ ఫండ్స్ అని చాలా ఫండ్స్ ఉంటాయి, అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. బేసికలీ ఈ 5 funds ఉంటే చాలు. దీనికి మించి ఏమైనా పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే ఇండెక్స్ ఫండ్స్, అంటే వెరీ స్టార్టింగ్లో ఉన్నాను, నాకు అస్సలు మ్యూచువల్ ఫండ్స్ ఐడియా లేదు అనుకున్నప్పుడు ఇండెక్స్ ఫండ్స్తోనే స్టార్ట్ చేయొచ్చు. రిస్క్ పెంచాలి అనుకున్న వాళ్ళు, ఓన్లీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే హై రిస్క్ ఫండ్స్కి వెళ్ళాలి. నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ 5, మ్యాక్సిమం 6, అంతకు మించి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనకి 1,00,000 రూపాయలు ఎక్కడైనా లంసంగా ఇన్వెస్ట్ చేస్తే
వడ్డీ వచ్చే డబ్బు కంటే కూడా ఎక్కువ మనకి వస్తుందా అని అడుగుతున్నారు. అందరికి అంటే వీళ్ళు షార్ట్ టర్మ్ లోనే ఆలోచిస్తున్నారు. షార్ట్ టర్మ్ లో ఇప్పుడు 1,00,000 పెడితే నాకు ₹2 వడ్డీ వచ్చేస్తుంది, రైట్? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు షార్ట్ టర్మ్ లో ఎంత వస్తుందన్న కన్నా లాంగ్ టర్మ్ లో ఎంత వచ్చిందని చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటికిప్పుడు వడ్డీ వచ్చినా కూడా వడ్డీ వచ్చిన డబ్బులతో వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నారు, మీకు అవసరం ఉందా లేదా అది. ఇప్పుడు నేను లంసం పెట్టుకొని నాకు కేవలం వడ్డీకి తిప్పుకునే బదులు ఇలా పెట్టుకుంటే నాకు ఎక్కువ వస్తుంది అనుకుంటే ఒకసారి వడ్డీ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఒక 5 ఏళ్ళకో లేకపోతే మన దగ్గర ఎవరో ఒక వడ్డీ తీసుకుంటారు, ₹2 మనకి ఇస్తూ ఉంటారు. సో ₹2 మనకి ఇస్తుంటారు. ఇది ఎన్నాళ్ళు, వాళ్ళు మనకి రీపే చేసినంత వరకు, రైట్? ఆ తర్వాత మనం ఎంత ఇచ్చామో అంత మనకు వచ్చేస్తుంది. ఈ నెల వచ్చి వడ్డీతో మనం ఏం చేస్తాము అన్న దాన్ని బట్టి అది పెరుగుతుందా లేదా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ అట్లా వర్కౌట్ అవ్వదు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటి అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, అది లంసమైనా కానీ ఏదైనా కానీ, ఇది గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్తుంది. ఎందుకు, ఇది మార్కెట్లో పెడుతున్నాం, ఈక్విటీలో పెడుతున్నాం. అదే డెట్ ఫండ్స్లో పెట్టుకుంటే మనకు అంత రిటర్న్స్ రావు, ఖచ్చితంగా రాదు. మనం ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకుంటేనే మనకి 12 to 15% అట్లా రిటర్న్స్ వస్తాయి. సో ఈ రోజు నీకేం రాకపోవచ్చు, నువ్వు విత్డ్రా చేసుకోవాలంటే SWP ప్లాన్లో తీసుకోవచ్చు. బట్ మనం మాక్సిమం ఎంత చెప్తాము, 4 to 6% కన్నా తీసుకోవద్దని చెప్తాం. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే వచ్చిన రిటర్న్ అంతా కూడా విత్డ్రా చేసేసుకుంటున్నారు కాబట్టి. సో మనకి గ్రాడ్యువల్గానే మ్యూచువల్ ఫండ్స్లో పెరుగుతాయి. అంటే ఒక 5 years 10 years తర్వాత మీరు పెట్టిన అమౌంట్ ట్రిపుల్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, మనకు వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ బట్టి. ఇప్పుడు రూల్ ఆఫ్ 72 అంటారు అనమాట. సో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నాము అండ్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్న దాన్ని బట్టి మన డబ్బులు ఎప్పుడు డబుల్ అవుతాయి, ఎప్పుడు ట్రిపుల్ అవుతుంది అని ఒక క్లారిటీ మనకు వస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్ అన్నది వడ్డీ వ్యాపారంలా కాదు, ఇక్కడ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత పెరుగుతుంది. ఇంకా ఒక చిన్న ఫార్ములా చెప్తాను అర్థం కావడానికి. ₹15,000 ఎవ్రీ మంత్ పెట్టుకొని 15 years పాటు ఉంచితే 15% రిటర్న్ వచ్చే దాంట్లో పెడితే, అంటే 15,000 పర్ మంత్ 15 years టర్మ్ అట్ ద రేట్ ఆఫ్ 15% ఇంట్రెస్ట్. ఈ ప్రకారంగా పెట్టుకుంటే 1 కోటి అవడానికి కరెక్ట్గా 15 ఏళ్ళు. 15 yearsలో 1 crore అవుతుంది. సో మనకి 1 crore అవడానికి ఎంత టైం పట్టింది, 15 years, రైట్? ఇప్పుడు 2nd crore అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, నెక్స్ట్ 15 years, జస్ట్ 5 years పడుతుంది అంతే. ఓకే. మనకి ఎప్పుడైనా ఆ ఫస్ట్ అమౌంట్ బిల్ చేసుకోవడానికే టైం పడుతుంది. ఎందుకు అంటే ఆ అమౌంట్ బిల్ చేసుకునేటప్పుడు మన స్లోగా స్టడీగా పెరుగుతుంటుంది. ఒక్కసారి అమౌంట్ మనకి మంచి కార్పస్ అయింది అనుకోండి, తర్వాత మన అమౌంటే మనకి సేమ్ అమౌంట్ మనం మళ్ళీ మనకి ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి. నా ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఇప్పుడు నా డబ్బులు కూడా పని చేస్తున్నాయి నాతో, రైట్? సో ఇలాగా ఆ నెక్స్ట్ ₹1,00,00,000 ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు, 2 years. ఆ నెక్స్ట్ కోటి 1 year లోనే వస్తుంది. ఓకే ఓకే. సో దిస్ ఈజ్ హౌ కాంపౌండింగ్ వర్క్స్. సో మనం లంసంలో పెట్టుకోవాలనుకుంటే లాంగ్ టర్మ్ పెట్టుకుంటేనే మీరు పెట్టిన డబ్బులు మంచి కాదు, మీరు వడ్డీ వ్యాపారం చేసిన దానికన్నా ఇంకా ఎక్కువే వస్తుంది, కానీ ఇమీడియట్ గా రాదు. సో మనం ఎప్పుడైనా లంసం పెట్టుకునేటప్పుడు లాంగ్ గా థింక్ చేయాలి. లాంగ్ టర్మ్ లో థింక్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి మనకి నెక్స్ట్ ఏం అడుగుతున్నారు అంటే, మ్యూచువల్ ఫండ్స్ పైన ఓడి లోన్ ఎలా తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ కి ఎంత లోన్ వస్తుంది, ఒక కంప్లీట్ వీడియో చేసుకుంటాము దీని మీద. సో దట్ క్లియర్ గా ఐడియా వస్తుంది. బట్ రఫ్ గా చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ మీద ఓడి లోన్ మనం ఎక్కడన్నా తీసుకోవచ్చు. బ్యాంక్ లో తీసుకోవచ్చు, మనం ఎక్కడైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అక్కడ తీసుకోవచ్చు. మోస్ట్లీ డిమాట్ ఫార్మాట్ లో ఉన్న వాటిలో తీసుకోవడం ఈజీ అవుతుంది. మీ బ్యాంక్ యాప్స్ లో కూడా వెళ్ళి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన మొబైల్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి కూడా లోన్ అప్లై చేసుకోవచ్చు. కష్టం కాదు, ఇమీడియట్ గానే అమౌంట్ వచ్చేస్తుంది. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో కనుక మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మార్కెట్ వాల్యూ మీద 50%, 45 to 50%. కొన్ని బ్యాంక్స్ 45 ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ 50% ఇస్తాయి. 50% వరకు మనకి లోన్ వస్తుంది. సో ఇది కూడా ఓడి అంటారు దీన్ని. అంటే మొత్తం మనం వాడుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎంత వాడుకుంటామో అంత దానికి మనము పే చేస్తాం. సో అలాగా. అండ్ అది డెట్ ఫండ్స్కి వచ్చేటప్పటికి 80% వరకు కూడా మనకి లోన్ వస్తుంది. సో అది కూడా మనకి 80% లోన్ వచ్చినా కూడా మనం ఎంత కావాలంటే దానికి అంత వాడుకున్న దానికి మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇన్ డీటెయిల్డ్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ వరకు అయితే ఇది ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ.